మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రెండవ ఎపిసోడ్లో అష్టసిద్ధులు అంటే ఏంటో వీటి గురించి తెలుసుకుందాము. అష్టసిద్ధులు అనేవి యోగులకు, మహర్షులకు, గొప్ప భక్తులకు లభించే దివ్య శక్తులు. ఇవి సాధారణ మానవునికి లభించవు. భగవంతుని కృపతో లేదా తపస్సు, యోగాభ్యాసం ద్వారా సిద్ధించవచ్చు. అష్టసిద్ధులు: మొదటిది అణిమ, శరీరాన్ని ఎంత చిన్నదిగా కావాలంటే అంత చిన్నగా మార్చుకునే శక్తి. 2 మహిమ, శరీరాన్ని ఎంత పెద్దదిగా కావాలంటే అంత పెద్దదిగా మార్చుకోవడం. గరిమ, శరీరాన్ని ఎవరూ ఎత్తలేనంత భారంగా మార్చుకోవడం. లఘిమ, శరీరాన్ని ఎప్పుడు ఎత్తి పడేసేంత తేలికగా మార్చుకోవడం. ప్రాప్తి, ఎక్కడ ఉన్నా ఏ వస్తువునైనా ఏ లోకాన్నైనా చేరుకునే శక్తి. ప్రాకామ్యం, మనసులో అనుకున్నది తక్షణమే జరిగే శక్తి. ఈశిత్వం, ఇతరులపై ప్రభావం చూపే అధికారం. వశిత్వం, సమస్త ప్రకృతిని, ఇంద్రియాలను వశపరుచుకునే శక్తి. లాభాలు: మహాశక్తులు కలిగి దివ్య కార్యాలు చేయగలగడం, లోకాల మధ్య సంచారం చేయడం, భక్తుల రక్షణ, దుష్ట శిక్షణ కోసం వినియోగం, సృష్టిలో గోప్యమైన విషయాలను తెలుసుకోవడం. నష్టాలు: ఈ శక్తులను అహంకారము, స్వార్థం కోసం వాడితే పతనం ఖాయం. లోక సంపదలో మునిగిపోతే మోక్ష మార్గం తప్పిపోవచ్చు. సిద్ధులు భక్తుని, పరమపురుషుని ధ్యానం నుంచి దారి మళ్ళిస్తాయి. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి, సిద్ధులు స్వతహాగా వస్తాయి, కానీ వాటిని పట్టించుకోకుండా భగవంతుని ధ్యానమే చేయాలి. చాలా అద్భుతమైన విషయాలు. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో అష్టసిద్ధుల్ని జయించాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏది ఏమైనా జనరల్ నాలెడ్జ్ కోసమైనా సరే అష్టసిద్ధులు అంటే ఏమిటో అందరం కలిసి తెలుసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ మందికి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.